హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్పైసీ బిర్యానీ తయారు చేసుకుందాం రండి. బిర్యానీ తయారు చేసుకోవడానికి బిర్యానీ దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుని కాసేపు వేగనివ్వాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 స్పూన్స్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ బిర్యానీకి మనం బాస్మతి రైస్ వాడుతున్నాం. బాస్మతి రైస్ని 1 అవర్ ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నార్మల్ రైస్ అయితే నార్మల్గా చేసుకోవచ్చు, నానబెట్టవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఈ బిర్యానీలోకి వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కోసం నేను ఈ కప్తో మెజర్ చేస్తున్నాను. 3 కప్పుల రైస్కి 4.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోవాలి మనం. ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి. బిర్యానీ మసాలా అయితే టేస్ట్ వస్తుంది. టేస్ట్ సాల్ట్ కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఈ నీళ్ళు మరిగేంత వరకు దీనిపైన ఒక మూత పెట్టి మరిగించుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి, వాటర్ మరుగుతున్నాయి. ఈ వాటర్లోకి రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 30 మినిట్స్ కుక్ చేసుకుంటే మన బిర్యానీ తయారవుతుంది. ఈ స్పైసీ బిర్యానీలోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏదైనా బాగుంటుంది. నేనైతే మటన్ కర్రీ చేశాను. మీలో ఎంతమందికి థమ్స్అప్ తాగుతూ మటన్ బిర్యానీ తినడం అంటే ఇష్టం? కామెంట్ చేయండి. 30 మినిట్స్ తర్వాత చూడండి, మన బిర్యానీ తయారైంది. ఈ బిర్యానీని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, వేడి వేడి స్పైసీ బిర్యానీ తయారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.